ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ చేపట్టిన సోదాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వేళ సోదాలు ఎవరి కోసమని ప్రశ్నించారు. శనివారం నోటిఫికేషన్ వస్తున్న క్రమంలో ఈ దాడులేంటి? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా కవిత అరెస్టు కాబోతుందని గతంలో చెప్పారు. ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు? బీఆర్ఎస్ బీజేపీ నేతలు గల్లీలో కొట్టుకుంటున్నారు, ఢిల్లీలో కుస్తీ దోస్తీ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇరు పార్టీల రహస్య ఒప్పందంలో భాగంగా ఇప్పుడు సోదాలు చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు దాడి చేసి రేపు ఎల్లుండి అరెస్ట్ చేసే ప్రయత్నం. వాళ్ళ ఫ్యామిలీ మీద మేము 10 ఏళ్ళకెళ్ళి మొత్తుకుంటాం. 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ లక్షల కోట్లకు పరిగెత్తిన కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు కాపాడుతున్నాం మోడీ అంటే ఒక్క మాట మాట్లాడలేదు. కొన్ని ఎన్నికల నోటిఫికేషన్ రేపు 3 గంటలకు వస్తుంటే ఇవాళ కవిత ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ పోలీసులు దాడి చేసి రేపు ఎల్లుండి అరెస్ట్ చేసే ప్రయత్నం. అరెస్ట్ చేస్తే ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకతను మేము బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ గుంజుకుంటే 3-4 సీట్లు వస్తాయని మోడీ గారి ఆశ, అమిత్ షా గారి. మేము ఎప్పుడో చెప్పినాం. బీజేపీ ఎంపీలు 2 సంవత్సరాల క్రితం మనోజ్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడు కవిత త్వరలో జైలుకు పోతుంది అని చెప్పిండు. డిప్యూటీ సీఎం జైలుకు పోయి 1.5 ఇయర్ బెయిల్ రాలే. అప్పుడు కవితను ఎందుకు అరెస్ట్ చేయలే? అరెస్ట్ చేస్తున్నామని బీజేపీ ఎంపీలు చెప్పిండు. బండి సంజయ్, కిషన్ రెడ్డి రేపే కవిత అరెస్టు. ఏమైంది? ఇవాళ ఎన్నికల ముందు రేట్లు అది ఏమైతుంది, మ్యాచ్ ఫిక్సింగ్గా ఏదో తెలియదు. వాళ్ళు ఏంటంటే గల్లీలో కొట్లాడుకుంటారు, ఢిల్లీలో దోస్తులు అవుతారు. అందుకనే మాది కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ. మొన్న మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒక్కొక్క సీటు 60-70 వేలతో గెలిచినాం. మళ్ళా రేపు తెలంగాణలో 14 సీట్లు గెలుస్తాం. ఇండియా కూటమి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుండ్రు. సెక్యులర్ దేశంలో సెక్యులర్ భావాలు కన్నా పార్టీనే. వాళ్ళ ఫ్యామిలీ మీద మేము 10 ఏళ్ళకి